పెట్టి మేము ఎట్లా కొంటాం సార్? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 1,16,000 ఇచ్చిండు. ఇస్తే 3 తులాల బంగారం వచ్చింది, లగ్గం బట్టలు వచ్చినాయి. మరి ఇప్పుడు నువ్వు 1 తులం కాదు పావులు ఎత్తు పెడతలేవు. మేము ఎవరిని అడగాలి? పిల్ల పుట్టే కూడా పిల్లకేం లేవు సార్. పిల్ల పుడితే కూడా లేనోడు ఉంటే ఎవరి కాళ్ళు మొక్కి ఆ పిల్లని తీసుకొని తల్లిని తీసుకొని రావాలి. లేని పరిస్థితుల్లో మేము ఏమనుకోవాలి సార్? మాకు భూములు కూడా లేవు, మేమేం చేయాలి? నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా దుత్తేస్తుందట. గట్లే అయింది మొన్న కూడా. ఈ కేసీఆర్ చేసే పని కంటే రేవంత్ రెడ్డి ఆడే అబద్ధాలే జల్దీ చుట్టినాయి. నమ్మినాం, ఆగమైనాం. ఇక అయిపోయింది. ఇక ఇప్పటికైనా మళ్ళీ మనం తెచ్చుకొని మంచి రోజులు చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా మీరు చేయలే, కొంచెం గడు వేరే దిక్కు ఆగమైంది, మన దిక్కు ఓలే బిడ్డ. వాస్తవానికి మన మెదక్ జిల్లా దిక్కు మంచిగానే మనం కేసీఆర్ దిక్కే ఉన్నాం. జర వేరే దిక్కు కొంచెం కింది మీద అయ్యి మనం దెబ్బతలిగింది. సరే, తప్పక చేద్దామమ్మా. ఏం పేరు? అమ్మ పేరు లక్ష్మమ్మ చెప్పినట్టు తప్పక ఆలోచన చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ మా మహేందర్ గౌడ్ నిలబడ్డాడు. ఏడున్నర బాబు, దండం పెట్టుకో. మహేందర్ గౌడ్ జరంతా మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలి మా తమ్మునికి అని ఒక కోరిక. రెండవది మా జే మల్లేష్, ఉన్నావు బిడ్డ? నమస్తే పెట్టుకో. జే మల్లేష్ 11వ వార్డు ఉన్నాడు, తమ్ముని ఆశీర్వదించండి. అట్లే మా చెల్లె స్వాతి గణేష్ లేవు. స్వాతి గణేష్ మాకు కళ్ళు కావు, కాకపోకలకు కావు, మా దవాఖానలకు కావు. 2,000 ఇష్టానికి వస్తున్నారు. ఈ పైన ముంగటిస్తున్నారు. పైన రేపేళ్ళు ఉండాక మరి కేసీఆర్ ఉన్నాక మరి అంతకు ముందు మాకు 8 రోజులు 15 రోజుల ముందు వస్తుంది. మేము కేసీఆర్ అన్నం మీరు బతుకుతున్నాం. ఇప్పటికైనా మాకు భూములు లేవు, మేము భూములు లేక బతుకుతున్నాం. ఇక మేము బట్టతో కట్టుకొని బతికినాము. ఇవాళ తిని నీయ తప్పితే కాదు, కేసీఆర్తో మేము బతికినాము. ఇవాళ కేసీఆర్ మాకు ఉంటేనే మాకు మంచిది. తినేదేమో మేము ఆయనది తిని మళ్ళీ ఇక్కడ అక్కడ తిరిగి వేయాలి అంటుందంటే మా నుంచి కాదు. మేము చచ్చిన సరే, మేము అదే ఓడుకుంటాం. మేము చచ్చిన సరే. రాదు 950 రూపాయలు పెట్టి గ్యాస్ వేసుకుంటున్నాం. నెలకు 2 బుడ్డ వేసుకుంటే ₹1 నా అకౌంట్లో పడాలి కదా. ₹1 కూడా పడతలేదు. ముందు 550 ఉండే గ్యాస్కు, ఇప్పుడు 950 రూపాయలు చేసారు. మాకు చేసినా మాకేం ప్రయోజనం? ముందు ₹1 రాంది, 500 మళ్ళీ తిరిగి బస్ అన్నాడు. ఏ బస్ ఆ పొడి మరి మేము పోతే ఏడాది ఒక్క దగ్గరనే అర్థం మా ఊరా. వైద్యులు ఒకటే బస్సు తిరుగుతుంది మా ఊరు. మేము టైంకి ఏం పోలేము. ఇక ఆటలు లేవు, బస్సు లేవు. మా బస్సు ఏంది? మేము బుక్ చేసుకొని పోవాలి 3-4